హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప పవన్ ఫోక్ సాంగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఆటోలో అయితే మా ప్రయాణం జరిగింది. నేను, మా చెల్లెలు, మా తమ్ముడు అందరము అనంతపూర్ నుంచి సంగమేశ్ సర్కిల్కి వెళ్ళాము. సంగమేశ్ సర్కిల్లో ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దానికి ఎదురుగా ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. దానిపైన థర్డ్ ఫ్లోర్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంది. అక్కడికైతే మేము వెళ్ళాము. అక్కడ అమౌంట్ అయితే కట్టేసామండి, రెన్యువల్ కట్టాము. రెన్యువల్ కట్టిన తర్వాత మేము అక్కడి నుంచి సార్ వాళ్ళని మాట్లాడించడానికి ఇంకా లోపలికి వెళ్ళాము. అక్క ఆఫీస్లో వర్క్ చేస్తుంది, చూసారా, అదే ఇండియన్ పెట్రోల్ బంక్ సంగమేశ్ సర్కిల్లో. దానికి ఎదురుగా మనకి బ్యాంక్ అయితే ఉంది. ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుకోకపోతే కంపల్సరిగా కట్టుకోండి, ఎందుకంటే ఫ్యామిలీకి ప్రొటెక్షన్గా ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి అంటూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. చేసుకోండి, యాక్టివేషన్ చేసుకోండి. ఒక్క ప్లాన్ అయినా యాక్టివేషన్ చేసుకోండి. టర్మ్ ప్లాన్ కానీ సేవింగ్ ప్లాన్ కానీ. చూడండి, అది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఎంత సైలెంట్గా, ఎంత చక్కగా, ఎంత బాగుందో. మా పిల్లలు అయితే చాలా అల్లరి చేశారండి, చాలా అంటే చాలా అల్లరి చేశారు. ఆ బ్యాంక్ నుంచి మేము మార్కెట్కి అయితే వచ్చాం, పాతూరు మార్కెట్కి. మార్కెట్లో అయితే కూరగాయలు చాలా రేట్ అండి. కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉన్నాయి. చూడండి, అక్కడ మా చెల్లెలు కూరగాయలు వేయించుకుంటుంది. అదంతా మార్కెటేనండి, కూరగాయల మార్కెట్. టమోటాలు 80 రూపాయలు అంట కిలో. చూడండి, ఆ కూరగాయలు తీసుకొని ఆకుకూరలు తీసుకుందామని బయటికి వెళ్ళాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. పల్లెటూరులో కూరగాయలు కొనాలన్నా ఏం చేయాలన్నా పోతారు. కూరగాయలు కొనడానికి తీసుకుంటే ముందు మీరు బాగా ఆలోచించండి. పల్లె వాళ్ళు బాత్రూమ్కి డబ్బాలు పట్టుకొని దొడ్ల పడితే తోటలు పడితే వెళ్తారు. అక్కడ గంజిరాకు, అటక మామిడాకు అలా పండుతుందనమాట. ఒక ఆమె అక్కడ తీసుకొని పాతూరులో గాంధీ బొమ్మ దగ్గర అమ్ముతుందనమాట. దయచేసి ఈ వీడియో ఎప్పుడైనా ఆమె చూస్తుంది, ఇంకొకసారి అది రిపీట్ చేయద్దండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఆకుకూరలు తీసుకొని వంటల్లో చేసుకొని చాలామంది తింటుంటారు. దయచేసి ఇంకొకసారి అలా చేయొద్దండి. కూరగాయలు అన్నీ కొని మేమైతే ఇంటికి వెళ్ళాం.